కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. అయితే గత 2 రోజుల్లో జరుగుతున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీలో చేరిన అంశం గురించి గత 2 రోజులుగా జగిత్యాల కాంగ్రెస్లో కావచ్చు, జగిత్యాల జిల్లాలో కావచ్చు కొంచెం మేరకు రచ్చ కొనసాగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిన అంశాన్ని జీవన్ రెడ్డికి చెప్పకపోవడంతో కొంత మేరకు ఆయన అడగబోలేదు. అయితే ఈ విషయంలోనే ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తామని చెప్పేసి ప్రకటించడంతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కొన్న మంత్రి శ్రీధర్ బాబుతో పాటు నిన్న డిప్యూటీ సీఎం కూడా తన నివాసానికి చేరుకొని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ బుజ్జగింపులకు మాత్రం ఏమాత్రం కూడా పెరగకుండా ఖచ్చితంగా నేను పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పేసి జీవన్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న మండలికి వెళ్ళి తన రాజీనామా సమర్పిస్తాను అని చెప్పేసి కొంత మేరకు అయితే వార్తలు వచ్చినప్పటికీ నిన్న మండలిలో చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో అది ఈరోజు ఉదయం మండలికి వెళ్తాను అక్కడి నుంచే నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను అని చెప్పేసి జీవన్ రెడ్డి నిన్న చెప్పడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రోజు నిన్నటి వరకు జరిగినటువంటి చర్చలు అన్ని కూడా ఢిల్లీకి చేరినవే. ఈ రోజు ఉదయం మండలికి చేరాల్సిన టైంలోనే ఏఐసిసి ఇన్ఛార్జ్గా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి నుండి ఇటు జీవన్ రెడ్డికి ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది. ఢిల్లీకి రావాలి ఈరోజు మధ్యాహ్నంకి అని చెప్పేసి ఢిల్లీ నుంచి కాల్ రావడంతో ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ బయలుదేరి వెళ్ళాడు జీవన్ రెడ్డి. అయితే జీవన్ రెడ్డితో పాటు ప్రభుత్వం ఇచ్చినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కూడా ఢిల్లీకి పయనమై వెళ్ళారు. ఇప్పటికే గత 2 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈరోజు ఉదయం ఈ విషయాలకు సంబంధించి చర్చలు జరపడానికి ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటికే ఢిల్లీ వెళ్ళారు ఉదయమే. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే జీవన్ రెడ్డి కూడా ఢిల్లీకి పయనమై వెళ్ళారు. అయితే ఈరోజు సాయంత్రము ఇటు ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మరియు ఏసీసీ పెద్దలతో ఈ విషయానికి సంబంధించిన అంశాన్ని చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు కేసీ వేణుగోపాల్తో పాటు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో జీవన్ రెడ్డి కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి కాలం మరికొద్ది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో మరోసారి ఎమ్మెల్సీ పదవిని కేటాయిస్తామని చెప్పేసి సూచించినట్టుగా తెలుస్తుంది. ఇంకా చూడాలి సాయంత్రం చర్చల అనంతరం జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇక ఏసీసీ పెద్దలు అతన్ని ఎలా బుజ్జగించబోతున్నారో అని చెప్పేసి ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.